నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. చావా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ మూవీ పేరే వినబడుతోంది. చాలా మంచి టెక్నికల్ వాల్యూస్తో అలాగే మంచి డ్రామాటిక్ కూడా యాడ్ చేస్తూ ఒక అద్భుతమైన చారిత్రక గాథను తెరకెక్కించాడు లక్ష్మణ్ ఉటేకర్. మరి విక్కీ కౌశల్ నటన కానీ అలాగే ఆ మూవీకి సంబంధించి చాలా సెన్సేషన్ అవుతూ వస్తోంది. ఇక దీనికి సంబంధించి మనతో విశ్లేషణ చేయడానికి, ఆయన విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎక్కడ చూసినా చావా పేరే వినబడుతోంది. అండ్ మోరోవర్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఉంది. మంచి సక్సెస్ అందుకుంది మూవీ. అండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీని తెరకెక్కించడం వెనక ఈ సినిమా సక్సెస్ వెనక శివాజీ జీవిత చరిత్ర కంటే కూడా ఇది సంభాజీ అంటే ఆ కథ తీసుకోవటం వెనకాల నేపథ్యం ఏమిటి అంటే జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఇది ఒక రకంగా సౌత్ ఇండియన్ ఫార్ములాని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకోకపోతే వీళ్ళకి సక్సెస్ ఉండటం లేదు అనే పద్ధతిలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. అంటే బాలీవుడ్ కమ్బ్యాక్ అంటున్నారు. అవును, ఈ సినిమా విపరీతంగా వసూళ్లు చేస్తోంది. అలాగే థియేటర్లలో జనాలు కూడా చాలా ఎమోషనల్గా లేచి నిలబడి అందుకే అసలు ఈ చర్చ ఇవాళ లేచి నిలబడి నివాళులు అర్పిస్తున్నారు, అలాగే ఏడుస్తున్నారు. అవునండి, ఇలా విపరీతంగా ఎమోషనలైజ్ అవుతున్నారు. ఏం జరుగుతోంది థియేటర్లలో అంటే ఈ ప్రభావం థియేటర్లలో ఈ ఎమోషనల్ అయిపోయి లేచి నిలబడి ఎమోషనల్గా వీళ్ళందరూ నివాళులు అర్పించటము, అలాగే దాదాపు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా డైలాగ్ చెప్తున్నారు. అవునండి, ప్రతిజ్ఞ చేస్తున్నారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ స్పిరిట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాము అన్న పద్ధతిలో అవును ఈ ప్లెడ్జ్ చేయటం, ఈ వీడియోస్ అన్నీ బయట సర్క్యులేట్ అవుతున్నాయి. అవును, దీంతో బయట జనాలు థియేటర్కి వెళ్తున్నారు. ఒక వేవ్ కనిపిస్తోంది. ఈ వేవ్ కనిపిస్తోంది ఆల్రెడీ మహారాష్ట్రలోను, ఉత్తరప్రదేశ్లోను, మధ్యప్రదేశ్లో కొన్ని ఏరియాల్లోనూ అది పుష్పాన్ని దాటేసింది. అవును, పుష్పాన్ని దాటేయటం అనేది ఇప్పుడు అదొక చర్చ. అయితే ఈ ఫార్ములా, దేశభక్తి ఫార్ములాని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఆ మధ్యకాలంలో సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి సినిమానే ఈ కాశ్మీర్ ఫైల్స్ కూడా. కాశ్మీర్ ఫైల్స్ వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా విపరీతంగా కలెక్ట్ చేసింది. అవునండి, ఆ సినిమా తర్వాత ఇటు సౌత్ నుంచి వెళ్ళినటువంటి కార్తికేయ 2, తర్వాత RRR, ఈ 3 సినిమాల్లో నడిచినటువంటి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఒక రకమైనటువంటి దేశభక్తి, ఎమోషన్స్ రైజ్ చేయటము, దీంతో పాటు పాకిస్తాన్ అలాగే కొంత ఇస్లాం పాలకుల మీద వ్యతిరేకత, ఇవన్నీ మెర్జ్ చేసి తయారు చేసినటువంటి స్క్రిప్ట్లు. అవునండి, ప్రో హిందుత్వ స్క్రిప్టులు సక్సెస్ అవుతున్నాయి అనేది ఒక ఫార్ములా కింద సెట్ అయింది. RRR సినిమా అది కమర్షియల్ సినిమా ఆ లెవెల్లో వెళ్ళిపోయాడు అనిపించినప్పటికీ దానిలో కొమురం భీముని తీసుకున్నాడు, అల్లూరి సీతారామరాజుని తీసుకున్నాడు. ఆ రెఫరెన్స్ ఫస్ట్ హాఫ్కు మాత్రమే వాడాడు ఆయన. అంటే సౌత్ ఇండియా ఒక రకంగా తెలంగాణని పట్టుకోవడానికి కొమురం భీముని, అలాగే ఆంధ్ర ప్రాంతాన్ని పట్టుకోవడానికి అల్లూరి సీతారామరాజుని తీసుకుని వాళ్ళిద్దరిని సెకండ్ హాఫ్కి వచ్చేసరికి రామాంజనేయులుగా మార్చి జాతీయ మార్కెట్ని పట్టుకున్నాడు. అవునండి, అలా ఒక విచిత్రమైన ఫార్ములా అల్లి ఆయన సక్సెస్ కొట్టాడు. అలాగే కార్తికేయ 2కి వచ్చేసరికి ఈయన కొంత మధుర, ఇవన్నీ కృష్ణ జన్మభూమి, ఈ విషయాలనే మాట్లాడటం ద్వారా ఇప్పుడు ఏదైతే వర్కౌట్ అవుతుందో, మళ్ళీ నార్త్ పల్స్ మాత్రమే కాదండి, ఇప్పుడు కృష్ణ జన్మభూమి దగ్గర ఒక గొడవ ఉంది. ఆ కింద ఉంటుంది, అది జైలు, అదేమో కింద ఉంటుంది, అదేమో పైన మసీద్ ఉంటుంది. దానిలో నుంచి పక్క నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, దాన్ని తీసేయాలి అనేటువంటి ఒక డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ బ్యాక్ డ్రాప్ లో నడిచేటువంటి కథ అది అలా కనెక్ట్ అయింది. అలా కనెక్ట్ అవుతున్నటువంటి దశలోనే అఖండ ఫంక్షన్లో అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నాడు, ఇదే ఎమోషన్ని మీరు ఇదే రేంజ్లో గనక వైష్ణవాన్ని కన్వర్ట్ చేస్తే చాలా పెద్ద విజయం పాన్ ఇండియా లెవెల్లో సిద్ధిస్తుంది అన్నాడు ఆయన. అదే టైంలో అనుపమ్ ఖేర్ కార్తికేయ 2లోనూ ఉన్నాడు, కాశ్మీర్ ఫైల్స్లోనూ ఉన్నాడు. వారు దక్షిణాది చిత్రాల్లో కథ ఉంటుంది, అందుకని విజయవంతం అవుతున్నాయి ఇవి. హిందీ సినిమాల్లో గతంలో కథలు ఉండేవి, అవి ఇప్పుడు లేవు, ఉండకపోవడం వలన అక్కడ విజయాలు రావడం లేదు అన్నాడు ఆయన. అయితే కథ అని దేన్ని అంటున్నాడు ఈయన అని ఒక చర్చ. కథ అంటే హిందుత్వం ఉంటుంది అనేది ఆయన అభిప్రాయం కావచ్చు అని. ఆయనే కాదు, కంగనా రనౌత్ కూడా ఆ మాట ఉంది.
చాలా సీరియస్గానే సౌత్ సినిమాల్లో కథ ఉంటుందని మాట్లాడారు వీళ్ళిద్దరు. ఆ సౌత్ సినిమాల్లో కథ హిందుత్వానే అనే విషయం అందరికీ అర్థమైంది. ఇదొక ఫార్ములా. ఈ ఫార్ములాతోనే మన తండేలు సినిమా కూడా తెరకెక్కింది. అంటే ఆ జాలర్లు పాకిస్తాన్ జైల్లో ఉండటం అనేది కరెక్ట్ అయింది. కానీ అరవింద్ గారికి ఒకవేళ వాళ్ళు శ్రీలంక జైలుకి వెళ్ళినా లేకపోతే అమెరికా జైలుకి వెళ్ళినా ఆ సినిమా తీసుండేవాడు కాదు. పాకిస్తాన్ జైలుకి వెళ్ళటం అనేది అక్కడ కనెక్టింగ్ పాయింట్. అలా ఇదే ఫార్ములా ఇప్పుడు చావా మీద కూడా వర్కౌట్ అయింది. సో సౌత్ ఇండియన్ సినిమా ఫార్ములాని అడాప్ట్ చేసుకున్నారు. ఆ మధ్య పఠాన్ అనేటువంటి సినిమా చూసాం మనం, షారుఖ్ ఖాన్. ఆయనకు చాలా గ్యాప్ తర్వాత వచ్చినటువంటి హిట్ సినిమా, హిట్. అవును, 1000 కోట్లు రీచ్ అయ్యాడు. అవునండి. అయితే ఆ సినిమాలో కూడా ఇదే ఫార్ములా నడిచింది. అంటే ఆర్టికల్ 370 మీద, ఆర్టికల్ 370 రద్దు మీద పాకిస్తాన్ రియాక్షన్స్ ని కంట్రోల్ చేయడానికి ఒక మిషన్ నడుస్తుంది. సో అది కూడా ఇదే ఫార్ములా. అంటే ఈ ఫార్ములాలో సినిమా తీస్తే తప్ప హిట్ సాధ్యం కాదు. అంటే ఇదంతా బీజేపీ ఎఫెక్టే కదా. అంటే అక్కడ ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ అయి ఉందా. ఓట్ బ్యాంక్ అంటే ఏమీ కాదు, వాళ్లే ప్రేక్షకులు. అంటే ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేయడంలో భాగం. కేంద్ర ప్రభుత్వాన్ని సాటిస్ఫై చేయడం కాదండి. అది ఉంటే ఉంటుంది, లేకపోతే లేకపోదు. అది కాదు గొడవ. ఇక్కడ ఏంటంటే ఒక మార్కెట్ ఉంది అనే విషయం వీళ్ళు గుర్తించారు సినిమా. దాన్ని వాడుకుంటున్నారు. రిపీటెడ్ గా బీజేపీ గెలుస్తోందంటే దానికి ఒక మార్కెట్ ఉంది. అవును. ఆ మార్కెట్ మీద మనం కూడా గేమ్ ఆడదాం అనే ఉద్దేశం, అంతకు మించి వేరే కోరికలేం లేవు వీళ్ళకి. అందుకని ఈ ఫార్ములా సెట్ అయిపోయింది, దాని మీద సక్సెస్ఫుల్ కొడుతున్నారు, దాని మీద నడుస్తోంది. అదే ఫార్ములాలో ఈ సినిమా కూడా. ఇది ఔరంగజేబ్. పఠాన్ తర్వాత అంత పెద్ద హిట్ లేనే లేదు కదా సార్ బాలీవుడ్ లో. మొన్న మధ్య ఏదో స్త్రీ ఏదో లైట్ గా వసూళ్ళు అంటే మీకు బాలీవుడ్ లో గతంలో మన్మోహన్ దేశాయ్, సిప్పి, సామంత ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అవునండి. డైరెక్టర్లు వాళ్ళు చాలా పెద్ద పెద్ద హిట్స్ తీశారు. శేఖర్ కపూర్లు వీళ్ళు అంటే భయంకరమైనటువంటి యాక్షన్ డ్రామా నడపగలిగేవాళ్ళు వాళ్ళు. అంటే బీభత్సమైన యాక్షన్స్ అన్ని వేశారు, దాంతోపాటు ఎంటర్టైన్మెంటు, ఇలా అన్ని అంశాలని మేళవించి సినిమాలు తీయటం అనేది వాళ్ళ ఫార్ములా. అవును సార్. ఇప్పుడు సలీం జావేదులు ఎలాంటి కథలు రాశారు ఆ రోజున. మనం చూసుకుంటే దాదాపు జంజీర్ సినిమా ఉంది. జంజీర్ సినిమా మనం చూసాం ఇక్కడ రామారావు గారికి. అంటే ఆ రోజుల్లో డిప్లాంట్ మనిషి కదండి. డిప్లాంట్ మనిషి. అంటే ఆ రోజుల్లో ఎంత పెద్ద హిట్ సార్. హిందీ సినిమాలు అక్కడ బాలీవుడ్ సినిమాలు హిట్ అయిపోతే వెంటనే ఇక్కడ రీమేకులు చేసేవాళ్ళు. అక్కడ సినిమా కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇక్కడ పెద్ద హీరోలు అలాంటి బాలీవుడ్ సక్సెస్ లేకుండా పోయి, అలాంటి బాలీవుడ్ అంటే ఒక ఎన్టీఆర్ అనే కాదు, అదే జంజీర్ ని ఎంజీఆర్ గారు కూడా చేశారు. ఇప్పుడు దీవార్ సినిమా ఉంది, మగాడు. దీవార్ సినిమాని ఇక్కడ రీమేక్ చేశారు. కానీ దీవార్ కథే కదా మీకు యాజ్ ఇట్ ఈస్ గా పుష్ప. అందులో కూలీగా మొదలవుతుంది అతని జీవితం. అమితాబ్జీ కూలీగా మొదలైనటువంటి అమితాబ్ జీవితం టర్న్ అవుతుంది, ఆయన గ్యాంగ్స్టర్ అవుతాడు. అదే కదా, అదే లైన్ కదా పుష్పకి. కాబట్టి పుష్ప అనేది అది ఒక డిఫరెంట్ ఏరియాలో సక్సెస్ కొట్టినటువంటి సినిమా. అంటే బాలీవుడ్ ఫార్ములా అంతకంటే గొప్ప లెవెల్లో చూపించి హిట్ కొట్టాడు. అవునండి. సో సుకుమార్ డిఫరెంట్ వీళ్ళతో పోలిస్తే. అవును. ఏది రాజమౌళి, అలాగే చందు మొండేటి, వివేక్ అగ్నిహోత్రి, ఈ బ్యాచ్ కి కొంచెం డిఫరెంట్ గా వెళ్ళినోడు సుకుమార్ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇదే ఫార్ములాలో పెడుతున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాలో ఈ సినిమా హిట్ కొట్టింది చావా హిట్ కొట్టింది. చాలా ఎమోషనలైజ్ అవుతున్నారు థియేటర్లో జనాలు. అతను చేసినటువంటి మ్యాజిక్ ఏంటంటే ఈ సినిమాలో వార్ సీన్స్ అన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. అది ఎలాగూ తప్పదు. చాలా అంటే వార్ సీన్స్ చాలా బిగ్ స్కేల్లో షూట్ చేయడంతో పాటు ఇక్కడ ఈ సన్నివేశాలని మ్యాచ్ చేసే లెవెల్లో ఎమోషన్స్ నడిపాయి. భావోద్వేగాలు, ఆ భావోద్వేగాలు, పాత్రల మధ్య భావోద్వేగాలు నడపటం వలన సినిమా కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిపోయి జనం చూసేస్తున్నారు. అవును సార్. బట్ సార్ అది
మన అంతకుముందు సినిమా జోధా అక్బర్ అయితే కొంచెం వాళ్ళు ఆశించినంత ఫలితం అయితే రాలేదు, బట్ పేరు వచ్చింది, పాటలు బాగున్నాయి. ఆ తర్వాత ఒక ప్రేమ కథ. అవునండి, ప్రేమ కథ. ప్రేమ కథ మాత్రమే కాదు, అది ఈ ఫార్ములాకి డిఫరెంట్ ఫార్ములా. అవునండి, అవును. అయినప్పటికీ కూడా అది సెక్యులరిస్టిక్ ప్రేమ కథ. అవును, అవును. ఈ సెక్యులర్ లౌకిక ప్రేమ కథల్ని చూసే మూడ్లో జనం లేరు అనేది వీళ్ళ అభిప్రాయం. ఏ సార్, ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలి కొంచెం జాగ్రత్త పడి పద్మావతిని కొంచెం భారీ స్కేల్లో ఎమోషన్స్తో కలర్ఫుల్గా లాగాడు, బాగానే అది మంచి సక్సెస్ అయింది. కానీ అదే కోలో చూడొచ్చా చావని కూడా? లేదు, పద్మావతిలో కూడా ఈ రూడ్నెస్ ఏం లేదు సార్, ఈ గొడవ లేదు. అది కూడా ప్లెయిన్ గానే వెళ్ళిపోయింది. అవును, ప్లెయిన్ గా వెళ్ళింది. అతనికి కూడా ఈ స్పిరిట్ తో సినిమా తీయాలని అనుకోలేదు. అవును, అప్పట్లో అంత లేదు. బన్సాలి ముందు ఎప్పటికుంది ఉందా, అప్పటికి స్టార్ట్ అయినప్పటికీ తను ఆ పరిమితుల్లోనే తీశాడు సినిమా. సార్, అంటే ఇక్కడ ఎమోషన్ చేయాలి జనాలని అని అనుకోలేదు. పద్మావతిలో కూడా అవకాశం ఉండి కూడా. అవునండి, కానీ అది జనాలు కనెక్ట్ చేసుకున్నారు. అవునండి, కనెక్ట్ చేసుకున్నారు, అది వర్కౌట్ అయిపోయింది, జనం చూసారు, అయిపోయింది సినిమా. అవునండి. ఈ సినిమా పర్టికులర్గా సంభాజీ అంటే మనకి శివాజీని ఒక హిందూ యోధుడిగా ఎక్కువ ప్రమోట్ చేశారు. ఆయన ఇతర అంశాలు అనేకం ఉన్నాయి, వాటన్నిటినీ పక్కకి తోసేసి ఆయన ఒక హిందూ వీరుడిగా పోర్ట్రేట్ చేసి జై భవానీ వీర శివాజీ అనేటువంటి నినాదంలో పెట్టేశారు. అవునండి. ఇప్పుడు ఆ జై భవానీ వీర శివాజీ అనేటువంటి నినాదం ఆయన కొడుకు కథ తీశారు. అవును, దీంతో కనెక్ట్ చేశాడు ఆయన. ఈ నినాదాన్ని ఈ కథతో కనెక్ట్ చేయడం ద్వారా థియేటర్లో జనాల్ని నిలబెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇది ఆ సినిమా సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు ఇది పుష్ప రికార్డులు వాళ్ళు అఫీషియల్గా 1875 కోట్లు నిన్నే ప్రకటించారు. అవును, ఈ ప్రకటించింది బాహుబలిని క్రాస్ అయిందా లేదా అనేది ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ జరగాలి. 1850 కదండి యాక్చువల్లీ. 50. సో క్రాస్ అయినట్టుగా ప్రొజెక్ట్ చేశారు, కానీ ఇంకా దాని మీద కథనాలు వ్యాఖ్యానాలు వెలువడలేదు. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి, ఈ సినిమా దాన్ని క్రాస్ చేస్తుందా అనేది ఇప్పుడు చర్చ. అయితే ఈ సినిమాకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది లోకల్ లాంగ్వేజెస్లో డబ్ అవ్వలేదు, ఇంకా రాలేదు. చేసే ప్రయత్నాలు జరుగుతాయి డెఫినెట్గా, కానీ ఇది లోకల్ ఆడియన్స్ని కూడా కనెక్ట్ చేసుకుంటుంది. అంటే పాత రోజుల్లో కూడా హిందీ సినిమాలు హిందీలోనే రిలీజ్ అయ్యేవి. అవునండి, దాన్ని అన్ని సెక్షన్స్ ప్రజలు థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు. అవును, ఇప్పుడు ఇక్కడ శతదినోత్సవాలు జరుపుకున్న హిందీ సినిమాలు ఉన్నాయి. అవును, ఏది విజయవాడ లాంటి సెంటర్లో కూడా షోలే నుంచి అండి షోలే శతదినోత్సవం జరుపుకుంది చాలా సెంటర్లు ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అవునండి, డాన్ సినిమా రిపీటెడ్ గా ఆడింది. డాన్ కూడా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్. శతదినోత్సవం జరుపుకున్న సినిమా. హీరో కూడా యుగంధర్ హీరో సినిమా. హీరో, అవునండి, హీరో అనేటువంటి సినిమా కూడా జాకీ ష్రాఫ్. అవునండి, సుభాష్ గాయ్. అవును, ఆ సినిమా కూడా శతదినోత్సవం జరుపుకుంది విజయవాడ శాంతి థియేటర్. కాబట్టి శతదినోత్సవాలు జరుపుకున్న హిందీ చిత్రాలు ఉన్నాయి మన దగ్గర. అవును సార్, అవును. రాజ్ కపూర్ గారి సినిమాలు నవ్యగా వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. అవునండి, అవి కూడా రిపీట్ రన్స్ ఆడేవి. అవును. కాబట్టి లోకల్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనే ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ ఈ సినిమాని వాళ్ళు హిందీలోనే రిలీజ్ చేసినప్పటికీ జనాలు చూస్తున్నారు. సార్ అండ్ సార్ లాస్ట్గా ఇప్పుడు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ మూవీ ఏం రత్నం గారిది. సో ఈ మూవీతో లింక్ పెడుతున్నారు చావాని, ఎందుకంటే ఇందులో కూడా ఔరంగజేబ్ ఇష్యూ వస్తోంది. అండ్ మొఘల్ సామ్రాజ్యం టైంలో గొప్పవాడిని కొట్టు పేదవాడు కొట్టు టైప్ పాత్ర, రాబిన్ హుడ్ సార్ తరహా పాత్ర పవన్ కళ్యాణ్ది అంటూ కూడా దీనికి లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు. అండ్ మోరోవర్ నిన్ననే ఏం రత్నం గారు మాట్లాడారు, మార్చి 28న ఖచ్చితంగా మూవీ రిలీజ్ చేసేస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన డేట్లు ఎలాగోలా తీసుకుని చేస్తున్నాం అంటున్నారు. దీనికి సంబంధించి లింక్ ఏమనుకోవచ్చు? అంటే ఔరంగజేబ్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. రెండు సినిమాల్లోనూ ఔరంగజేబ్ ఉన్నాడు, ఇక్కడ బాబీ డియోల్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ని. అవును సార్, ఆ క్యారెక్టర్ని బాబీ డియోల్ చేస్తున్న పద్ధతుల్లో అంటే వీళ్ళు ఎలా డిజైన్ చేశారు అనేది ఒక చర్చ. అవునండి, ఇప్పుడు ఇందులో చావాలో ఔరంగజేబ్ ఒకలా కనిపిస్తున్నాడు, అవును, వీళ్ళ దానిలో ఇంకొకలాగా కనిపిస్తున్నాడు ట్రైలర్స్ ప్రకారం. ఆ షూట్ అయిపోయింది ఆల్రెడీ, చాలా కాలం క్రితమే అయిపోయింది బాబీ డియోల్. పవన్ కళ్యాణ్ది కూడా ఇంకొక 7 రోజులు ఉందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆ 7 రోజులు ఉన్నా లేకపోయినా ఆయన 2 రోజులు ఇచ్చినా గానీ కంప్లీట్ చేద్దామని కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేసి మిగిలినది ఏదో మేనేజ్ చేసి పార్ట్ 1 గా రిలీజ్ చేస్తున్నాడు. ఇది కూడా 2 పార్ట్స్. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. పాన్ ఇండియా, అది హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ 2 పార్ట్స్ ఉంది కాబట్టి ఒక వెసులుబాటు తీసుకునేటువంటి ప్రయత్నాల్లో ఆయన రిలీజ్ చేసేయాలి ముందు
ముందు కంటెంట్ని జనంలోకి పంపించేయాలనే ఆతృతలో ఉన్నాడు ఏం రత్నం. అయితే సేమ్ ఎమోషన్ వర్కౌట్ అవుతుందా, ఇదే వేవ్లో వెళ్ళిపోవాలి అంటే గతంలో జరిగింది ఏంటి, సైరా నరసింహారెడ్డి సినిమాకి ఆ క్యారెక్టర్ని నార్త్ ఇండియాలో ప్రాపర్గా పరిచయం చేయలేదు. చెయ్యకపోవడం వలన ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఫలితం రాలేదు. ప్రమోషన్స్ కూడా వీక్ అవ్వడం, అంటే ప్రమోషన్ కంటే కూడా ముందు క్యారెక్టర్నే అక్కడ జనంలోకి తీసుకెళ్ళాలి. తీసుకువెళ్ళటానికి అక్కడ పేపర్లలో రాతలు రాయించాలి, రకరకాల పద్ధతుల్లో దాన్ని ఎమర్జ్ చేయాలి, ప్రొజెక్ట్ చేయాలి. అవును, చేసిన తర్వాత ఆ బేస్మెంట్ మీద మీరు సినిమా రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుంది. సో అది లోపించింది. అయితే ఇప్పుడు ఏం రత్నం గారి ఆతృత చూస్తే ఈ ఔరంగజేబ్ తాలూకా ఔరంగజేబ్ వ్యతిరేకత అనేటువంటిది చావా సినిమాతో వర్కౌట్ అయింది. సో ఇది ఒక మార్గం వేసేసింది. ఈ మార్గంలోనే ఆ సినిమా కూడా రిలీజ్ పెట్టేస్తా అంటే మార్చి 28 అంటున్నారు. అవును, 28 అంటున్నారు. ఈ మార్చి 28 నాటికి ఈ వేడి ఉంటుంది. ఈ వేడిలో ఆ సినిమా రిలీజ్ చేసేస్తే ఇదే మూడ్ దానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది ఆయన ఐడియా. అందుకని ఆ సినిమాని అలా రిలీజ్ చేయడం కోసం ప్లాన్ చేసుకున్నాడు. ఇది ఇప్పుడు ఆయన 7 రోజులు డేట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కంక్లూడ్ చేసి వేసేయగలడు సినిమా. ఓకే సార్. సో అంటే 28కి అయితే మూవీ వస్తుంది. 28కి డెఫినెట్ గా సినిమా వచ్చేస్తుంది. వాళ్ళు మార్కెట్ సిద్ధంగా ఉన్నప్పుడు సరుకు ఆపడం తప్పు ఎందుకు? రైట్ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.